అడ్డం తిరిగిన కథ. ఒక ఊళ్ళో భద్రయ్య అనే నిరుపేద ఉండేవాడు. అతనికి ఏ విధంగానూ పొట్టగడవకపోయింది. రామాపురం అనే గ్రామంలో వాళ్ళు మూఢభక్తి జాస్తిగల వాళ్లని విని భద్రయ్య తన స్వగ్రామం వదిలి ఆ ఊరు చేరాడు. అక్కడ అతను తన వేషభాషలు మార్చుకుని దైవభక్తుడిలా వ్యవహరించసాగాడు. త్వరలోనే ఆ ఊరి వాళ్లకు భద్రయ్యలో గురి కుదిరింది. అతను తేలికగా అందరి ఆదరానికి పాత్రుడయ్యాడు. క్రమంగా భద్రయ్యకు దేవుడి కార్యకలాపాలలో ప్రవేశం దొరికింది. అతనే చందాలు వసూలు చేసి 2 వారాలకొక వేడుక జరిపించేవాడు. ఇందువల్ల భద్రయ్యకు గొప్ప భక్తుడని పేరు రావటమే కాక అతని భుక్తికి ఏ లోటు లేకుండా జరిగిపోతున్నది. ఈ పాటి విజయం సాధించాక భద్రయ్యలో ఆశ తలెత్తింది. బాగా డబ్బు సంపాదించాలని, ఎప్పటికైనా 1 లక్ష వెనక వేసుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను మహాశివరాత్రి కోసం కాచుకున్నాడు. రేపు మహాశివరాత్రి అనగా భద్రయ్య గ్రామస్తులను గ్రామచావడి వద్ద సమావేశపరచి, భక్తులారా, రేపే మహాశివరాత్రి. రేపు మన శివాలయంలో 1,00,000 దీపాలు వెలిగించాలి. రాత్రంతా భజనలు జరపాలి. అలా చేసినట్టయితే మన గ్రామం ఇంకా అభివృద్ధికి రాగలదు అన్నాడు. దీనికి అందరూ ఒప్పుకున్నారు. భద్రయ్య చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చందాలు వసూలు చేసి శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనటానికి ఆ గ్రామాల వారినందరినీ ఆహ్వానించాడు. జనం తండోపతండాలుగా వచ్చి పడ్డారు. ఉదయం నుంచి ఆలయంలో కోలాహలంగా భజనలు, అర్చనలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భద్రయ్యను అపర శివుడుగా ఎంచుకుంటూ ఎంతో భక్తితో మసులుకునే వారిలో పాపడు అనే బీదవాడొకడున్నాడు. భద్రయ్య పాపడి చేతిలో 2 రూపాయలు పెట్టి వాడితో రహస్యంగా ఏదో చెప్పాడు. భద్రయ్య చెప్పినది వినగానే పాపడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. వాడు తనలో తాను, వీడు నిజంగా భక్తుడనుకున్నాను. వీడు దేవుడి పేరు చెప్పి తింటున్నది చాలక దేవుడి పేర ఉండే మాన్యానికే ఎసరు పెడతాడా? వీడి అంతు తేల్చి తీరాల్సిందే అనుకున్నాడు. ఆ రాత్రి శివాలయంలో 1,00,000 దీపాలు వెలిగాయి. ఆలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. శివ సంకీర్తన జోరుగా సాగుతోంది. భజనలో భద్రయ్య, పాపడు కూడా పాల్గొన్నారు. మధ్యలో భద్రయ్య కన్ను మలిపాడు. వెంటనే పాపడు ఒక్క గావుకేక పెట్టాడు. భజన నిలిచిపోయింది. పాపడు శివతాండవం ప్రారంభించాడు. అందరూ హడలిపోయారు. భద్రయ్య లేచి నిలబడి, భక్తులారా, శంకరుడు పాపణ్ణి ఆమహించాడు. నిన్న రాత్రి పరమేశ్వరుడు నా కలలో ప్రత్యక్షమై ఇవాళ ఏదో విధంగా సాక్షాత్కరిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. అది నిజమైంది. శంకరుడికి మన భక్తవర్గంలో ఏదో దోషం కనిపించిందని నా అనుమానం అన్నాడు. ఆ తర్వాత భద్రయ్య పాపడికేసి తిరిగి, స్వామి, మా వల్ల జరిగిన లోపమేమిటో సెలవివ్వండి. తమ ఆజ్ఞ అక్షరాలా నిర్వర్తిస్తాము అన్నాడు. పాపడు భద్రయ్యతో, భక్త, నా ఆజ్ఞ ఏమిటో నీకు కలలోనే చెప్పాను. ఈ పాపకూపం నుంచి బయటపడటానికి ఇష్టం లేక వీరందరి ముందు నిజం దాచిపెట్టి నా ఆగ్రహానికి గురి అయ్యావు. నీవు ఇప్పటికే నా సేవ చేసి అంతులేని పుణ్యం సంపాదించావు. నన్ను చేరుకోవటానికి ఈనాడు మహాపవిత్రమైన దినం. అందుచేత ఇవాళ సజీవ సమాధి పొంది నన్ను చేరుకోమని నిన్ను కలలో హెచ్చరించాను. నా ఆజ్ఞను ధిక్కరించావు అంటూ పాపడు దబాల్న కింద పడిపోయాడు. కొద్దిసేపట్లో పాపడికి పూనకం దిగిపోయినట్టు కనపడింది. వాడు మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. ఈలోపుగా అక్కడ చేరిన భక్తులు చాలా ఆర్భాటం చేశారు. ఆహా, జన్మంటే భద్రయ్య గారిదే జన్మ. స్వయంగా శివుడే వచ్చి తన వద్దకు ఆహ్వానించాడు. 1,00,00,000 మందిలో ఒకడికి కూడా అంత అదృష్టం పట్టదు అని కొందరు భద్రయ్యను అభినందించారు. భక్తుల్లో కొందరు భద్రయ్య సమాధి కోసం పలుగులు, పారలు తీసుకుని గొయ్యి తవ్వనారంభించారు. భద్రయ్యకు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. తనకు ఇంత ద్రోహం చేసిన పాపడం మీద కోపంతోనూ ప్రాణభయంతోనూ అతను వణికిపోతున్నాడు. భక్తులు అతని వద్దకు వచ్చి, స్వామి, ఆలస్యమెందుకు, దయచేయండి, గొయ్యి తయారైంది అన్నారు. నేను అప్పుడే సమాధి అయితే ఎలాగా? భోళాశంకరుడికేం వచ్చేయమంటారు? నేనింకా చేయవలసిన పనులెన్నో ఉన్నాయి. నేను పోతే ఈ గ్రామం గతి ఏం కాను అని భద్రయ్య అభ్యంతరం చెప్పాడు. గ్రామస్తులు ఇందుకు ఒప్పుకోలేదు. భలే వాడివయ్యా, ఆ పరమేశ్వరుడే వచ్చి పిలుస్తుంటే వెళ్ళనంటావేమిటి? మేమే నిన్ను బలవంతాన ఉంచేసుకుంటున్నామనుకొని ఆ దేవుడు మాపైన 3వ కన్ను తెరవడు? ఇంకా నయం అంటూ అందరూ ఏకమై భద్రయ్యను గుంటకేసి తోసుకుపోసాగారు. భద్రయ్యకు ముచ్చెమటలు పోశాయి. అతను ఒక్కసారి అందరినీ విదిలించేసుకుని, పాపడు, రక్షించు, నన్ను బలవన్మరణాన్నించి కాపాడు, నీ మేలు మరువను అంటూ వెళ్లి
పాపడి కాళ్ల మీద పడ్డాడు బావురుమని ఏడుస్తూ. ఇది మిగిలిన వాళ్లకు అర్థం కాలేదు. అందరూ ఆశ్చర్యపడి పాపడికేసి ప్రశ్నార్థకంగా చూశారు. పాపడు వాళ్లతో అసలు సంగతి చెబుతాను వినండి. ఈ భద్రయ్య పొట్టచేత పట్టుకుని మన ఊరికి వచ్చి మనకు భక్తి మందు పోసి తన భుక్తి గడుపుకుంటూ వచ్చాడు. రాను రాను అయ్యవారికి ఆకలి హెచ్చిచ్చింది. దేవుడి ఆస్తంతా దిగమింగాలన్న ఆశ పుట్టి ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. నన్ను పిలిచి దేవుడు పూనినట్టు నటించాలని, దేవుడు మాన్యాలన్నీ తన పేర పెట్టమని చెప్పాలని నాకు రహస్య బోధ చేశాడు. అయ్యవారి అసలి రంగు తెలిసింది. మీతో చెబుదామనుకున్నా, కాని నా మాటలు మీరు నమ్మరని అనుమానం వేసింది. అందుచేత ఈ నాటకం అంతా ఆడాను అన్నాడు. గ్రామ పెద్ద భద్రయ్యను నిజం చెప్పమన్నాడు. భద్రయ్య వణికిపోతూ నిజం ఒప్పుకున్నాడు. ఎంతకాలం భక్తుడుగా చలామణి అయిన వాణ్ణి చూస్తూ చూస్తూ దండించలేక గ్రామస్తులు భద్రయ్యను తమ ఊరు నుంచి వెళ్లగొట్టేశారు. ఇద్దరు కర్షకులు. రంగాపూరు రాజ్యంలో రాము, సోము అని ఇద్దరు రైతులుండేవారు. వాళ్లు ఇరుగు పొరుగు నివసిస్తూ ఎంతో స్నేహంగా ఉండేవారు. వాళ్ల రెండు కుటుంబాలు ఏకకుటుంబంలా ఉండేవి. రాము తన ఆవరణలో ఒక తోట పెంచాడు. సోము తన ఆవరణలో కూరగాయలు మాత్రమే పెంచేవాడు. ఇద్దరూ తమ కృషిలో ఆరితేరిన వాళ్లే. వాళ్లు బాగా డబ్బు సంపాదించుకోవటమే కాక పెద్ద పేరు కూడా గణించారు. ఒకనాడు సోము తన కూతురుని చూడబోతూ రామును కూడా వెంట పెట్టుకుని పోయాడు. ఇద్దరూ అక్కడ 2 రోజులు గడిపి తమ గ్రామానికి తిరిగి వస్తుండగా దారిలో ఒక గ్రామంలో సంత తగిలింది. అక్కడ వాళ్లు తమకు కావలసిన సరుకులు కొనుక్కున్నారు. ఒక దుకాణంలో 2 నిమ్మ మొక్కలు కనిపించాయి. రాము వెంటనే వాటిలో ఒకటి కొన్నాడు. సోము మిగిలిన 2వ నిమ్మ మొక్కను తాను కొనుక్కున్నాడు. సోము ఈ పని చేయటం రాముకు అంతగా నచ్చలేదు. ఎందుచేతనంటే ఫలవృక్షాలు పెంచే పని రాముదని, కూరగాయలు పండించే పని సోముదని ఏనాడో వాళ్లు నిశ్చయించుకున్నారు. అలా జరిగిన కొంతకాలం వారి మధ్య పోటీకి అవకాశం ఉండదు. కాని సోము తనతో పాటు నిమ్మ మొక్క కొనేశాడు. అందువల్ల తనకు కలిగిన అసంతృప్తిని రాము పైకి కనపడనివ్వలేదు. ఇద్దరూ మామూలుగానే కబుర్లు చెప్పుకుంటూ స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. సోము కొన్న నిమ్మ మొక్క విషయం రాము పూర్తిగా మరిచిపోయాడు. రాము నాటిన నిమ్మ మొక్క గుంటపూలు పూస్తున్నది. ఫలవృక్షాల పెంపకంలో దిట్ట అయి ఉండి కూడా రాము ఆ మొక్క చేత సరిగా కాయించలేకపోయాడు. తన వల్లనే కాని పని సోము వల్ల ఏమవుతుంది? కాని ఒకనాడు సోము కొడుకు ఒక బుట్టెడు నిమ్మకాయలు పెద్ద పెద్దవి తెచ్చి రాముకిస్తూ మా నాన్న నీకిచ్చి రమ్మన్నాడు అని చెప్పాడు. ఎక్కడివిరా ఈ నిమ్మకాయలు అని రాము అడిగాడు. మా చెట్టున కాసినవే అన్నాడు సోము కొడుకు. రాము మనసులో ఒక్కసారిగా ఈర్ష్య తలెత్తింది. అతను తన నిమ్మ చెట్టు చుట్టూ తవ్వి దానికి బలమైన ఎరువు వేశాడు. కాని ఫలితం లేకపోయింది. 3వ రోజు కల్లా మొక్క నిలువునా ఎండిపోయింది. రాము హృదయంలో సోము పైన ద్వేషాగ్ని ఇప్పుడు బాగా రగులుకున్నది. సోమును సర్వనాశనం చేస్తే తప్ప అది చల్లారేటట్టు లేదు. కాని తాను స్వయంగా సోముకు ఎలాంటి అపకారమూ చెయ్యలేడు. పరోక్షంగా అతను పతనమయ్యేటట్టు చేయటానికేమన్నా మార్గం దొరుకుతుందా అని మహా ఆత్రంగా చూస్తున్నాడు రాము. త్వరలోనే అటువంటి అవకాశం దొరికింది. రాజుగారి కూతురుకి ఏదో జబ్బు చేసింది. వ్యాధి ఫలానా అని వైద్యులు చెప్పలేకపోయారు. వారి చికిత్సలేవీ పనిచేయలేదు. రాము మామగారికి దివాణంలో ఉద్యోగం. అందుచేత అతను తమ మామగారి వెంట దివాణానికి వెళ్లి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, చిన్నరాణి గారి చికిత్సకు నేనొక ఔషధం చెబుతాను. తమకు అభ్యంతరం లేకపోతే వాడి చూడవచ్చు అన్నాడు. రాజు ఆత్రంగా, ఔషధమా? చెప్పు చెప్పు అన్నాడు. నా పొరుగున ఉండే సోము వద్ద ఒక అపూర్వమైన నిమ్మ చెట్టు ఉన్నది. దాని పండ్లు చాలా పెద్దవే కాక వాటి రసంలో రక్తధాతు ఉన్నది. ఆ చెట్టు వేళ్ల రసం తీసి చిన్నరాణిగారికి ఇచ్చినట్టయితే వ్యాధి నయం కావచ్చు అన్నాడు రాము. నిమ్మపండు రసంలో రక్తధాతు ఉండటమేమిటి? కళ్ళారా చూస్తేనే కాని నమ్మను అన్నాడు రాజు. రాము వెంటనే బయలుదేరి వెళ్లి రాజుగారికి చూపిస్తానని సోమునడిగి అతని నిమ్మ చెట్టు నుంచి ఒక కాయ కోసి తన ఇంటి నుంచి చాకు తీసుకుని రాజుగారి వద్దకు తిరిగి వచ్చి రాజుగారికి పండు చూపాడు. దాని ప్రమాణం చూసి అందరూ ఆశ్చర్యపోయి నిజంగా అపూర్వమైన నిమ్మపండే అన్నారు. దాని రసం చూడండి అంటూ రాము తన కత్తితో ఆ నిమ్మపండును కోశాడు. రక్తవర్ణం గల రసం పండు నుంచి వెలువడింది. రాజుగారికి రాము మాటలో గురి కుదిరింది. ఆయన వెంటనే తన భటులను పంపి సోము ఆవరణలో ఉన్న నిమ్మ చెట్టును వేళ్లతో సహా పెకిలించుకు రమ్మన్నాడు. వాళ్లు సోము ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా అతని నిమ్మ చెట్టును వేళ్లతో సహా తవ్వి పట్టుకుపోయారు.
రాజవైద్యుడు ఆ నిమ్మ చెట్టు వేళ్లను నూరి రసం పిండి రాజకుమార్తె చేత తాగించాడు. ఈ ఔషధంతో రాజకుమార్తె జబ్బు నయమవుతుందని రాము అనుకోలేదు. అతని కోరిక తీరిపోయింది. సోము నిమ్మ చెట్టు నాశనమైపోయింది. నీ చికిత్స పనిచేయలేదే అని రాజుగారు అంటే, అది పనిచేయటానికి 1 వారం పడుతుంది అని రాము బొంకాడు. వారం గడిచింది కాని రాజకుమార్తె వ్యాధి మరింత హెచ్చించింది. రాజుగారికి ఆగ్రహం వచ్చి రామును ఖైదుకి తోయించాడు. రాము ఇలా ఎందుకు చేశాడో సోము ఊహించాడు. అతడిపై సోముకు చాలా జాలి కలిగింది. సోము తండ్రికి కొన్ని చిట్కాలు తెలుసు. వాటిని ఆయన ఒక సాధువు దగ్గర తెలుసుకున్నాడు. ఆ సాధువు ద్వారా రాజకుమార్తెకు సరి అయిన చికిత్స జరిపినట్టయితే రామును రక్షించే అవకాశం ఉంటుంది. సోము ఆ సాధువును వెతుక్కుంటూ వెళ్లి ఆ సాధువుకు రాజకుమార్తె వ్యాధి లక్షణాలన్నీ వివరించి ఔషధం పుచ్చుకొని తిరిగి వచ్చి రాజకుమార్తెకు దానిని ఇప్పించాడు. ఆమె రోగం కాస్త తీసేసినట్టయిపోయింది. నాయనా, నా కూతురికి ప్రాణదానం చేశావు. నీ రుణ ఏ విధంగా తీర్చుకోను అన్నాడు రాజు సోముతో. రామును విడిపించండి. అతను రాజకుమార్తెకు ఎటువంటి ద్రోహం తలపెట్టినవాడు కాదు. ఆ విషయం నేను తమకు ప్రమాణపూర్తిగా చెప్పగలను అన్నాడు సోము. రాజుగారు రామును విడిపించాడు. తనను విడిపించినవాడు తన ఈర్ష్య వల్ల నష్టపోయిన సోముయేనని తెలిసి రాము సోమును కౌగిలించుకొని ఏడ్చాడు. జరిగినదంతా మరచిపో. ఏమైనా మన స్నేహితులమే. ఒకరికొకరు ఆ పాటి సహాయం చేసుకోవచ్చు. కాని నిమ్మకాయలో నుంచి రక్తం తెప్పించావట, ఎలా తెప్పించావు? ఆ రహస్యం కాస్త చెబుతావా అన్నాడు సోము. కత్తికి ఎర్ర జపాపుష్పాల రెక్కలు 1కి 10 సార్లు రుద్ది ఉంచాను. జపాపుష్పాల రసం బాగా పట్టుకున్న కత్తితో నిమ్మకాయ కోస్తే రసం రక్తవర్ణమవుతుంది. ఈ విద్యను నేను చాలా కాలం క్రితం ఒక గారడీవాడి దగ్గర నేర్చుకున్నాను. ఇటువంటి విద్యలు ఒకరి బాగు కోసం ఉపయోగించాలి కాని ఇతరులకు హాని చేయటానికి ఉపయోగిస్తే అవి బిడిసి కొడతాయని ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది అన్నాడు రాము. ఆ తర్వాత రాము సోము ఎప్పటిలాగే మైత్రిగా ఉంటూ ఒకరిపై ఒకరికి ఈర్ష్య కలగకుండా చూసుకుంటూ సుఖంగా జీవించారు.